నెల్లూరులో పెన్నా నది ఒడ్డున జరిగే ఏటి పండుగ కాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహిళలు పెన్నా నదిలో గొబ్బెమ్మలు వదిలి పూజలు చేస్తారు. నెల్లూరులోని 20 ఆలయాలకు సంబంధించిన దేవతామూర్తులు ఊరేగింపుగా వచ్చి పెన్నా తీరంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఏటి పండుగ కోసం విస్తృత ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. పెన్నా నది వద్ద గొబ్బెం పండుగ తెప్పోత్సవం వైపాటు రోడ్లో తెప్పోత్సవాన్ని మంత్రి నారాయణ గారు ఒక ప్రతిష్టాత్మక నెల్లూరు జిల్లాకు ఒక లక్షలాది మంది భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే ఈ చివరి రోజు ఎట్లాంటి ఈ పరిస్థితుల్లో పెన్నా నది వద్ద ఇది లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు ఎలా చేశారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు గొబ్బెం పండుగ ఏర్పాట్లు ఎలా చేశారు? ముందుగానండి నిన్న నెల్లూరులో తెప్పోత్సవం జరిగింది. ఆ తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది వచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా 2014-19 ఏదైతే అక్కడ ఘాటు చక్కగా గ్రానైట్ తో కట్టాం. అంతకుముందు బురద నీడలో ఉండేది తెప్పోత్సవం. ఎవరు కూర్చోటానికి కూడా లేదు. నిన్న నిజంగా వాళ్ళందరూ ఆ ఘాటు స్టెప్స్ మీద కూర్చొని తిలకిస్తుంటే నాకే ఎంతో ఆనందం వేసి ఇక్కడ పెన్నా నది పక్కన గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. దీనికి కూడా యాక్చువల్ గా లక్షల మంది భక్తులు వస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అటు మున్సిపల్ శాఖ, ఎండోమెంట్స్, ఇరిగేషన్, ఫైర్ చేస్తున్నారు. ఆల్రెడీ నీళ్లు కూడా కొంత వదిలేరు. అయితే దాంట్లో అక్కడక్కడ కొద్దిగా డస్ట్ చెత్త ఉంది. దాన్ని క్లీన్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను. అది కూడా క్లీన్ చేస్తా ఉన్నారు. అక్కడక్కడ కొద్దిగా మట్టి లెవెల్స్ లాగా ఉంటే ఒక ప్రొక్లైన్ జేసీబీని తీసుకొచ్చి దాన్ని కూడా లెవెల్ చేయమన్నాను. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కుటుంబ సమేతంగా వాళ్ళు యాక్చువల్గా వంటలు ఇంటికాడే వండుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెన్నా నది తీరాన ఇసుకలో కూర్చొని భోంచేస్తారు. ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కానీ అక్కచెల్లి కానీ వాళ్ళ మధ్య బాంధం పెరుగుతుంది. ఈ ఆంధ్రాలో జరిగే ఈ యొక్క ఫంక్షన్కి ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమకి లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇది ఒక మంచి పరిమాణం. అంతకుముందు 2 లక్షలు వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని, ఫ్యూచర్ లో కూడా ఇంకా ఘనంగా చేసేదానికి ఏర్పాటు చేస్తాం తెలియజేస్తాం. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. ఇక్కడ విద్యుత్ అలంకరణ ఎలా చేశారు? ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారు సార్? విద్యుత్ అలంకరణ మొత్తం పూర్తి చేశారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. నేను ఈ లోపల కూడా పోస్టర్లు పెట్టుంటే, మా పోస్టర్లు, మంత్రులు, అధికారుల పోస్టర్లు పెట్టుంటే చాలా క్లియర్గా చెప్పాను. దేవుడి తప్ప ఏముండో కూడా తీసేయమన్నాను. నేను రాగానే చూశాను, అట్లనే తీసేశారు. అధికారులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అధికారులు అన్ని డిపార్ట్మెంట్ వేగవంతంగా చేస్తున్నారు. పక్కనే రంగనాథస్వామి టెంపుల్, అందమైన పెన్నా అనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కొన్ని 100 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మైపాడులో తెప్పోత్సవం, దీని పర్యాటకంగా అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు సార్? దీనికి ఖచ్చితంగా చేయాలండి. అయితే ఇది టెంపరీగా ఇలా వాడు చేయగలిగిందే, ఎప్పటికప్పుడు చేయాల్సిందే. ఎందుకంటే ఇటువంటి ప్లేసులు మనం చేయడానికి లేదు. అందువల్ల టెంపరీగా మాత్రం ఏర్పాటు చేస్తాం. దాదాపు 1,00,000 మంది పైగా ఇక్కడ ఈ గొబ్బెమ్మలు వదలడానికి కూడా పెన్నా నది ఏర్పాట్లు అనేవి జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ ఇప్పటికే అనేక ఏర్పాట్లు కూడా చేశారు. అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించి రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.